హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ షెఫ్ 114. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా. దీని కొరకు ముందుగా ఒక గిన్నెలో 1.5 కప్పు పెరుగుని తీసుకోండి. కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే టేస్ట్ మంచిగా వస్తుంది బోండాలు. దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి చిలికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1.5 కప్పు పెరుగులోకి 1.5 కప్పు మైదా పిండి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూపించిన విధంగా పిండి బ్యాటర్ని కలుపుకోండి. దానిలో తురిమి పెట్టుకున్న కొంచెం అల్లం అండ్ పచ్చిమిరపకాయలు అండ్ జీలకర్ర యాడ్ చేసి బాగా మిక్స్ చేసి దానిలో కొంచెం వంట సోడాను కూడా యాడ్ చేయండి. దీనివలన మైసూర్ బోండాలు ఉబ్బుతాయి. దానిని 2 అవర్స్ బాగా మిక్స్ చేసి వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేయండి. దీనివలన ఎయిర్ గ్యాప్స్ వచ్చి మైసూర్ బోండాలు లావుగా అని మృదువుగా వస్తాయి. దానిని 2 అవర్స్ రెస్ట్ ఇవ్వండి. ఆఫ్టర్ 2 అవర్స్ ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి బోండాలు వేసుకోవడమే. అండ్ దీనిలోకి మంచి కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీ. దీని కొరకు ఒక కొబ్బరి చిప్పని తీసుకొని ముక్కలుగా కట్ చేయండి. అందులో కొంచెం శనగపప్పు యాడ్ చేయండి. అందులో 4 నుంచి 5 పచ్చిమిరకాయలు యాడ్ చేసి సాల్ట్ అండ్ కొంచెం చింతపండు యాడ్ చేసి మిక్సీ పట్టేయండి. దానిలో తగినంత వాటర్ కలిపేసి మిక్సీ పట్టండి. మళ్ళీ అంతే, దానిలో పోపు పెట్టేసేయండి. యమ్మీ అండ్ టేస్టీ కొబ్బరి చట్నీ కూడా ప్రిపేర్ అవుతుంది. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.